రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు మేమంటే మేము అధికారం చేపడతామని చెప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రధాన పార్టీలో టికెట్ల రగడ మొదలైంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల మధ్య టికెట్ల గోల మొదలైంది. ప్రతిసారి కొత్త ఎమ్మెల్యేను పరిచయం చేసే జగిత్యాల ఈసారి ఎవరిని అందలమెక్కిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్కి అధికారం వస్తుందని భావించగా ప్రధాన విపక్షాల నుంచి గట్టిగానే పోటీ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాను. రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా బరిలో నిలవనున్నారు, ఎమ్మెల్యేగా బరిలో నిలిచి గెలిచేది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త వారిని ఆదరించడంలో జగిత్యాల ప్రజలు ముందుంటారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన వారంతా కూడా ప్రత్యర్థులు రాజకీయంగా బలమైన వారైనప్పటికీ కొత్త వారికి అవకాశం ఇస్తుంటారు ఇక్కడి ఓటర్లు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలవనున్న సంజయ్ కుమార్ ను ఓడించడమే లక్ష్యంగా అటు కాంగ్రెస్, బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలను చేజిక్కించుకునేందుకు నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో రాయికల్, జగిత్యాల, సారంగపూర్ మండలాలున్నాయి. మొత్తం 2,13,287 ఓట్లుండగా 1,09,853 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 1,03,419 పురుషులున్నారు. మహిళా ఓటర్లే ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్స్ 15% ఓట్లుండగా మహిళల ఓట్లు 51.50%, 48.50% పురుషుల ఓట్లున్నాయి. నియోజకవర్గంలో మహిళల ఓట్లపై ప్రధాన పార్టీల నేతలు ఫోకస్ చేయాలి. అధికారం చేజిక్కించుకోవాలనుకున్న వాళ్లు మహిళల ఓట్లను టార్గెట్ గా చేసుకుంటే సరిపోతుందని చెప్పవచ్చు. నియోజకవర్గంలో పాగా వేసేందుకు, ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ముందుకెళ్తుండగా అధికార పార్టీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరోసారి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యేగా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలనే టాక్ సంజయ్ కుమార్ కు పాజిటివ్ గా ఉందని చెప్పవచ్చు. డాక్టర్ సంజయ్ కుమార్ వృత్తిరీత్యా నేత్ర వైద్య నిపుణులు కావడం ఆయన కలిసి రానుంది. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో పల్లె నిద్ర ప్రోగ్రాం చేపట్టిన సంజయ్ కుమార్ జగిత్యాల ప్రజలకు మరింత దగ్గరయ్యారు. వివిధ గ్రామాలలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బీఆర్ఎస్ లో ఇతరుల విషయానికొస్తే పార్టీ అధినేత కేసీఆర్ కు దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ చైర్మన్ దావు వసంత కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. పార్టీ అధిష్టానం బీసీ వర్గానికి చెందిన ఎల్ రమణను రంగంలోకి దింపి సంజయ్ కుమార్ మీద ఉన్న వ్యతిరేకతను ఎల్ రమణ ద్వారా లబ్ధి చేకూర్చుకోవాలని చూస్తోందని అంతా భావించారు. కానీ దాదాపు సిట్టింగ్లకే టికెట్ కేటాయించిన ఆ పార్టీ అధినేత జగిత్యాలలోనూ ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కే మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఉండనుంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారట. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో జీవన్ రెడ్డి మంచిదిట్ట. ఈయన మొదటిసారి 1983లో అప్పటి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాటి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, నాదెండ్ల భాస్కర్రావు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. 1985లో ప్రభుత్వం రద్దు చేయడంతో తిరిగి జరిగిన ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి గోడిసెల రాజేశం గౌడ్ చేతిలో ఓడిపోయాడు. 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. ఇక 1996లో జరిగిన ఉపపోరు, 1999, 2004లలో జరిగిన ఎన్నికలలో గెలిచి ఆయన హ్యాట్రిక్ విజేతగా నిలిచారు. దివంగత
సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2004 నుండి 2009 వరకు రోడ్ల భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2006 నుండి 2009లో కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ప్రత్యేకత జీవన్ రెడ్డి సొంతం. పార్టీలో ఈయన మినహా వేరే అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం కనబడట్లేదు. ఇటీవల కాలంలో జగిత్యాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే చుట్టుప్రక్కల గ్రామాలు కాలుష్యానికి గురవుతాయి అంటూ ప్రజలు చేసిన ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మద్దతు తెలిపారు. ఇక బీజేపీ నుండి పోటీ కాస్త ఎక్కువగానే ఉంది. ప్రధానంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే తీరును వ్యతిరేకించింది బోగ శ్రావణి. ఎమ్మెల్యేపై చిన్నపాటి యుద్ధమే చేసింది. బీఆర్ఎస్ పార్టీ పెద్దల నుండి ఈమెకు మద్దతు కరువవడంతో పార్టీతో పాటు పదవికి రాజీనామా చేసి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించే వాళ్ళ లిస్టులో ముదిగంటి రవీందర్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ, పన్నాల తిరుపతి రెడ్డిలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేసిన వ్యక్తిగా ఉన్న బోగ శ్రావణికే టికెట్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తుంది. జగిత్యాలపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తారా లేక ఎల్ రమణ కథన రంగంలోకి దిగుతారా ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుంచి మాత్రం జీవన్ రెడ్డినే పోటీలో ఉండనున్నారు. బీజేపీ నుంచి పార్టీ ఉన్న ముగ్గురి నేతల్లో బోగ శ్రావణికే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలతో జగిత్యాలపై ఎగిరే జెండా ఏదనేది తీవ్ర ఉత్కంఠంగా మారింది. జగిత్యాల జిల్లా అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందుతాడో ప్రధాన పార్టీల మధ్య గెలుపు కొనసాగనుంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, జగిత్యాల నియోజకవర్గం నుంచి.